హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చిన్ని చిన్ని గారెలండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా నేనైతే మీకైతే పర్ఫెక్ట్ కొలతలతో అయితే చెప్పేస్తానండి. మంచి కలర్ఫుల్గా, మంచి టేస్టీగా, చిన్ని చిన్నిగా భలేగా వస్తాయండి. నా స్టైల్లో మీరైతే చేసుకుంటే చూడడానికి కూడా, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తినేస్తారనమాట. ఫస్ట్ అయితే ఇలాగైతే మినప్పప్పు అయితే నేనైతే ఒక 3 గ్లాసుల దాకా అయితే టీ గ్లాసుల దాకా నానబెట్టేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ అయితే ఫ్రెష్గా నీట్గా కడిగేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నానండి. అందులోకి వచ్చేసి 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క అయితే వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. పేస్ట్ అంటే మరీ పేస్ట్గా చేసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం బర్క్గానే ఉండాలి. అప్పుడే గారెలు అనేవి పర్ఫెక్ట్గాను టేస్టీగా కూడా చాలా బాగుంటాయి తినడానికి. అలాగే సాల్ట్ కూడా కలిపేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. ఒక్క 15 మినిట్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత అయితే ఇలాగైతే ఒక ముద్ద తీసేసుకొని, పిండి ముద్ద ఇలాగ మనకి కావాల్సిన సైజులో అయితే చిన్ని చిన్ని గారెల్లాగా చేసుకొని చేత్తోనే ఒత్తేసుకొని ఇలాగైతే ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి అయితే ఇలాగ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా వస్తాయండి. ఇంకా ఇలాగ వేసేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ చక్కగా కాల్చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. నేను చెప్పిన ప్రతి ఒక్క కొలతతో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒట్టి మినపగుళ్ళతోనే చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి తింటే పిల్లలు బలంగా ఉంటారనమాట. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారు. ఓకేనండి, ఇంకా ఇంతేనండి. చాలా సింపుల్గా అనమాట. ఇలాగా 2 సైడ్స్ కాల్చుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోయిద్దండి. ఇంతేనండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులోకి చట్నీ చేసుకున్న, పల్లీల చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది. లేకపోతే లివర్ కర్రీ అయినా సూపర్గా ఉంటుందండి. ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంతేనండి, తీసేసుకోవచ్చు. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నమాట. మంచి రౌండ్గా, మంచి కలర్ఫుల్గా కూడా వస్తాయండి. ఇంకా ఇలాగే అన్ని పిండి ఎంత కావాలో మీకు అన్నిటిని కూడా ఇలా వేసేసుకొని ఇంకా ఇంతేనండి, అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.